సర్వీసెస్ అథారిటీ DLSA కామారెడ్డి 2025 జూన్ 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ DLSA ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 1.40 కోట్ల విలువైన ఒక మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసు సామరస్యపూరితంగా పరిష్కరించబడింది. ఈ విజయవంతమైన పరిష్కారం కామారెడ్డి జిల్లాలో లోక్ అదాలత్ వ్యవస్థను న్యాయ ప్రాప్తిలో ప్రభావవంతమైన మాధ్యమంగా నిలబెట్టింది. ఎవరు అందుకని ఆయనతో చెప్పేస్తారు ఎప్పుడు కూడా వదిలిపెట్టి క్యాన్సిల్ చేసి మనం తీసుకోవచ్చు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఆ తీర్పుకి సమానం అని చెప్పారు అవార్డు. ఇంకొకటి విశేషం ఏంటంటే దీనిలో న్యాయమూర్తి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో తీర్పు చెప్తే దాని మీద జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అదే లోక్ అదాలత్లో కనుక మీరు సెటిల్ అయితే కేసు అవార్డు పాస్ చేస్తే అదే ఫైనల్, ఇంకా దాని మీద అప్పీల్ అనేటటువంటిది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో చెప్పింది ఏంటంటే ఒక కేసు అంటే 3 రౌండ్స్లో లిటిగేషన్ చేసుకుంటూ 80 సంవత్సరాలు పట్టిందండి. 80 సంవత్సరాలు అంటే ఎవడన్నా బతుకుతాడు ఈ రోజుల్లో? అంటే 2 జనరేషన్ 2-3 జనరేషన్లు కూడా ఆ లిటిగేషన్ క్లియర్ చేసే పరిస్థితి లేదు. అయితే కేసులు మరి ఇంతకాలం ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి, అది మనకి అనవసరం. అయితే ఈ అవార్డు పాస్ చేసినప్పుడు లోక్ అదాలత్లో అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అంటే ఎవరైతే ఫాదర్స్ ఉందో నాకు తెలిసి చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. అంటే మ్యారేజ్ అయిన వాడు న్యాచురల్గా మన లోక్ అదాలత్ ప్రతి 2 నెలలకోసారి నిర్వహిస్తున్నాం. ఇది మన కామారెడ్డి కోర్టులోనే కాదు భారతదేశం మొత్తం కూడా నిర్వహించబడుతున్నాం. మన మే నెలలో సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం చేసుకోలేకపోయాం, అందువల్ల ఈరోజు చేస్తున్నాం. మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాం ఏమనంటే మరి లోక్ అదాలత్లో పరిష్కారం ఏ కేసు చేసుకోవచ్చు. అసలు ఈ లోక్ అదాలత్ చట్టం ఎప్పుడు వచ్చిందంటే పార్లమెంట్ 1987వ సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది, కానీ అది 95వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అమల్లోకి రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. మీరు అనుకోవచ్చు మరి ఈ చట్టం లేనప్పుడు లోక్ అదాలత్ లాంటి ప్రాసెస్ మన దగ్గర లేదా అంటే ఉంది. మహాత్మా గాంధీ గారు గుజరాత్లో ఫస్ట్ ఆయన ఈ లోక్ అదాలత్ సిస్టమ్ని అంటే గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ లోక్ అదాలత్ సిస్టమ్. అప్పుడు చట్టం ఏమీ లేదు. కాకపోతే మనకి చట్టంలో CPCలో మీ అందరికీ తెలుసు, అంటే న్యాయవాదులకు తెలుసు, రాజీ పడే సెక్షన్ ఒకటి ఉంది. అట్లాగే మనకి CRPCలో కూడా అట్లా ప్రస్తుతం ఉన్నటువంటి BNSSలో కూడా రాజీ పడదగ్గ కేసులు క్రిమినల్ సైడ్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అవన్నీ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ చట్టబద్ధత అనేటటువంటిది కల్పించబడింది ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం కల్పించబడింది. మరి చట్టబద్ధత అంటే ఏంటి? మనం పూర్వీకులు చూస్తూ ఉంటాం, రాయి చెట్టు కింద లేకపోతే ఏదన్నా రాయి దగ్గర కూర్చొని అందరూ పంచాయతీ చేసి ఏదైనా పరిష్కారం చేసి వెళ్ళిపోమని చెప్పేవాడు, దండగేసేవాడు. తెలుసు కదా మీ అందరికీ, ఏదైనా తప్పు చేస్తే. అయితే దానికి చట్టబద్ధత లేదు, అది ఎక్కడ రాసేవాడు కాదు, ఒక రిజిస్టర్ లేదు, దానికి ఒక 1,80,000 సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను బస్సులో వెళ్తూ ఉంటే ఫోన్ పోయింది సార్, అంటే థెఫ్ట్ అయిందో లేకపోతే పడిపోయిందో పోయింది సార్. తర్వాత ఇతను అట్లే సరే పోయింది కదా అని చెప్పేసి ఊరుకున్నాడు సార్. ఒక 1 వీక్ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సార్. సరే ఇట్లా నా ఫోన్ పోయింది, తర్వాత నేను బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుందామని వెళ్తే అలా మొత్తం విత్డ్రా అయినట్టుగా ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ అయినట్టుగా ఉన్నాయి సార్ అని వచ్చినాడు సార్. అదే సార్, యాక్చువల్గా ఏమైతే సార్ అంటే మన ఫోన్ పోయిన తర్వాత ఇందులో సిమ్ తీస్తారు సార్. సిమ్ తీసి వేరే ఫోన్లు వేసుకొని దాంట్లో ఆల్రెడీ ఫోన్పే గూగుల్ పే యాక్టివేట్ చేసి పెడతారు సార్. దానికే ఏమైందంటే సార్ మనము రీసెట్ పిన్ అని రాగానే అదే నెంబర్కు OTP వస్తుంది సార్. మనం ఫోన్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు సార్, వేరే ఫోన్ వేసుకుంటారు. OTP రాగానే దాంతో యాక్టివేట్ చేస్తారు. సో మనము OTP వచ్చే నంబరు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి నంబరు అదే అయి ఉంటే కనుక ఏమంటే మన ఫోన్లో నుంచి డబ్బులు ఫోన్ పోయింది కదా, లాక్ ఉంది కదా అని చెప్పి సేఫ్టీగా ఉండడానికి అవకాశం లేదు సార్, పోయే అవకాశం ఉంటుంది సార్.
1 వీక్ తర్వాత వచ్చింది సార్. వస్తే ఏమంటే అరే 1 వీక్ అయింది హోల్డ్ అయితే కావాలని చెప్పేసి అని డౌట్లో ఉంటే వెంటనే నేనే ఉండి సైబర్ క్రైమ్ గవర్నమెంట్ పోర్టల్లో పబ్లిక్ పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేస్తే అమౌంట్ హోల్డ్ అయింది సార్. యాక్చువల్లీ ఇతను లక్కీయెస్ట్ పర్సన్ సార్. అది పోయినాయి రావని అనుకున్నాడు. అట్లీస్ట్ 1,18,000 పోతే 62,000 ఏమో హోల్డ్ అవుతుంది సార్. అల్లే సార్ అంటే వేరు వేరు అకౌంట్లు ఉంటాయి సార్. ఒకటే అకౌంట్ కాదు సార్, వేరు వేరు అకౌంట్లు ఉంటాయి సార్. డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి సార్. 5 అకౌంట్లలో హోల్డ్ అయ్యాయి సార్. అంటే మీరే సార్ ఎవరైతే న్యాయాధికారులు ఉన్నారో వాళ్ళే తీర్పు చెప్పుకుంటారు. ఎందుకని న్యాయమూర్తులు ఎవరైతే బెంచ్లో మెంబర్స్ ఉంటారో వాడికి చెప్తారు చట్టం ఇట్లా చెప్తుంది, మీరు రాజీ పడితే ఇది అవకాశం, మీరు పడితే మంచిది, రాజీ పడితే మంచిది అని చెప్తారు. వాళ్ళు కనుక అంటే ఇక్కడ ప్రోద్బలం కానీ లేకపోతే వాళ్ళ నిర్బంధంతో రాజీ పడడం కానీ ఏముండదు. వాళ్ళు స్వచ్ఛంద